ఏం ఎలక్షన్లు ఏమో కానీ లీడర్ల మధ్యలో మాటల కొట్లాటైతే పొట్టు పొట్టుగా నడుస్తున్నది. చంద్రాల సారుని కొడాలి నాడు సారు ఏకంగా అరుసుకున్నాడు. గా మాటలు నా నోటితో నేను చెప్పలేను కానీ మీరే చూడుండ్రి. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే లీడర్ల నడిమిద్దలా అగ్గి రాసుకుంటుందల్లా. మాటలతోనే కాదు, అవసరమైతే కొట్టనికెస్తుతో వెనకాడతలేరు. వైసీపీ పార్టీలకు వెళ్ళి కొడాలి నాని సార్ మాట్లాడుకుంటా సైకిల్ గుర్తు పార్టీ లీడర్ చంద్రాల సార్ని పొట్టుగా మాటలు అంటున్నాడు. అంతేకాదు వాళ్ళు అధికారంలోకి రానికే చంద్రబాబు ఎవరి కాలైనా పట్టుకుంటాడంట, గాడిద కాలైనా పట్టుకుంటాడని అంటున్నాడు. చంద్రాల సార్ అందితే జుట్టు లేదంటే కాలు పట్టుకునే రకం అంట. ఎట్లని ఈసారి చూత ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే పవనాల్ సార్ ఇంటికి పోయి మరీ కాలు పట్టుకున్నాడని అంటున్నాడు. మీరే ఇన్నూరు ఇక సార్ మాటలు. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు, దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మనకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు.